అందరికీ నమస్కారం. ఒక స్వప్నం అంటే కల. మన సూక్ష్మ భూమికలో కనబడ్డ ప్రతి వాటికి స్వప్నమని వ్యవహార లోకంలో ఉంటుంది. కానీ భగవద్ దర్శనం స్వప్నంలో కనపడడం కూడా సాధ్యమైంది కాదు. స్వప్నంలో భగవంతుడికి సంబంధించిన ఏ అంశం వచ్చినా అది అజీర్తి వలన వచ్చే కలల్లాంటిది కాదు. రోగాలు ఉన్నా, అజీర్తి ఉన్నా కలలొస్తూ ఉంటాయి. కానీ అలాంటి కలల్లో భగవంతుడు గాని, భగవంతుడికి సంబంధించిన సంకేతం కానీ రాదు. అలా వచ్చిందంటే ఆ కలలను వెనక్కి తోసేయకూడదు అని స్వయంగా రామకృష్ణ పరమహంస చెప్పారు. ఇక్కడ స్వప్నంలో కూడా సాక్షాత్కారం దొరకడం చాలా కష్టం. ఒక్కొక్కసారి మనకి కలలో గుడ్లు తిరిగినట్టు వస్తుంది. కానీ లోపల విగ్రహాన్ని చూసింది మాత్రం కలలో రాదు. ఒకవేళ వచ్చింది అంటే అది భగవత్ అనుగ్రహం కలిగి ఉన్నట్టే. ఒక్కొక్కసారి ఊరేగింపు స్వామి కలలో వస్తారు. ఒక్కోసారి ధ్వజస్తంభం మాత్రమే కనిపిస్తుంది. ఇలాంటి వాటిని స్వప్న భూమికలు అంటారు. కాబట్టి ఇక నుంచి స్వామివారు గాని మీకు స్వయంగా కలలో కనిపిస్తే అది ఉత్తినే వచ్చిన కల అని అనుకోకుండా భగవత్ అనుగ్రహం ఉంటేనే వచ్చిందని గుర్తించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే గోవిందాయ నమః అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఎప్పుడైనా భగవత్ సంబంధమైన స్వప్నం వస్తే ఆ స్వప్నం ఏంటో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి.